2 daysలో ఎంక్వైరీ ఫినిష్ చేస్తాను. అది కాదు సార్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రోజు రాత్రి కార్లో ఉంది వాళ్ళిద్దరే సార్. అతను పక్కకి వెళ్ళగానే సావిత్రి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ అతనే ఎందుకు ప్లాన్ చేసి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ ఏసీపీ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి దొరకకూడదు. ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారనేది ఎంక్వైరీ చేయాలి కదా. ఆ రోజు అతని కారు ఇక్కడే ఆగింది సార్. మర్డర్ చేయడానికి మంచి స్పాట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సరౌండింగ్స్ మొత్తం డీప్ గా చెక్ చేయండి. ఏ చిన్న క్లూ దొరికినా అది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే సార్. ఓకే, కమ్ ఆన్, సర్చ్, గో. ఓకే సార్. ఫాస్ట్. సార్, కమాన్ కమాన్ కమాన్. ఏమైంది సార్? నో డౌట్ హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఈ స్పాట్ నుంచే తన మీదకి అటాక్కి వెళ్ళుండాలి. ఈ సరౌండింగ్ బాగా చెక్ చేయండి. కమాన్.
సార్ సార్ ఇది ఖచ్చితంగా హంతకుడు వాడిన కోటే. ఇది వాణ్ణి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కమాన్ మూవ్. ఈ డ్రెస్ అక్కడ వదిలేసి వెళ్ళాడు అంటే వాడు కేవలం ఆ అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్ చేయడం కోసం తనని గుర్తుపట్టకుండా ఈ డ్రెస్ వాడి ఉండాలి. అవును సార్, లేదంటే వాడు ఈ డ్రెస్ అక్కడ వదిలేసి వెళ్ళడు. యూర్ రైట్. ఈ డ్రెస్ పడున్న ప్లేస్లో హైడ్ అయ్యి అక్కడ వెహికల్ దగ్గరున్న అమ్మాయి మీద అటెంప్ట్ చేసి మిమ్మల్ని చూడగానే పారిపోయి ఉంటాడు. ఇక్కడ అర్థం కాని చిన్న విషయం ఏంటంటే మిమ్మల్ని చూసి పారిపోయినవాడు ఈ డ్రెస్ అక్కడ వదిలేసి వెళ్లాల్సిన అవసరమేంటి? ఈ డ్రెస్ రిమూవ్ చేయాలి అంటే మినిమం 5 minutes పడుతుంది. మిమ్మల్ని చూడగానే ఎవరైనా వీలైనంత త్వరగా పారిపోవాలని చూస్తారు. ఆ టైంలో ఆ 5 minutes కూడా చాలా వాల్యుబుల్. అలాంటిది స్పాట్కి చాలా దగ్గరగా ఉన్న ఆ ప్లేస్లో డ్రెస్ రిమూవ్ చేసి పారిపోయాడు అంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇంత గెటప్ వేసుకొని మరీ వచ్చాడంటే ఇదేదో ప్రీ ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అనిపిస్తుంది సార్. ఎస్, అందులో అనుమానం లేదు. క్యాజువల్గా తాగిన మత్తులో ఒంటరిగా అమ్మాయి కనిపించిందనో లేక ఆ అమ్మాయి దగ్గరున్న డబ్బు కోసమో బంగారం కోసమో చేసిన ప్రయత్నం కాదు. కేవలం ఆ అమ్మాయి ప్రాణాలు తీయడం కోసం జరిగిన అటెంప్ట్ అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆ అవసరం ఎవరికుంది? వాళ్ళ ఫ్యామిలీ జమీందారు ఫ్యామిలీ సార్. అందరూ ఒకరంటే ఒకరు బాగా ప్రేమగా ఉంటారు. ప్రేమగా ఉన్నారో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారో ఎవరికి తెలుసు? ఆలోచించే కొద్దీ ప్రతిదీ అనుమానంగానే ఉంది. మరో రూట్ ఉండగా ఆ రూట్లోనే ఎందుకొచ్చారు? ఓకే, భార్యాభర్తలిద్దరూ సరదాగా లాంగ్ డ్రైవ్ చేద్దామని వచ్చుండొచ్చు. అయినా వెహికల్ అక్కడే ఎందుకు ఆగింది? అక్కడే మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే అటెంప్ట్ చేసిన వాడికి అక్కడ వెహికల్ ఆగుతుందని ఎలా తెలుసు? ఇప్పుడు మన ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ముందు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి. అవును సార్, ఆ అమ్మాయిని తన హస్బెండ్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే చాలా వరకు మన డౌట్స్ క్లియర్ అవుతాయి సార్. గుడ్ ఐడియా. రేపు ఉదయాన్నే వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే సార్. ఫోన్ నంబర్ చెప్పు. 040
64622636. హలో, నేను సబ్ ఇన్స్పెక్టర్ వైజయంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మా ఏసీపీ గారు మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, రేపొకసారి రమ్మన్నారు. మేడం, ఆ రోజు ఏదో జరిగింది, మేం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అయినా ఒకసారి ఎంక్వైరీ చేశారుగా, మళ్ళీ ఏంటండి? ఆ రోజు చేసిన ఎంక్వైరీలో కంటే మరిన్ని ఆధారాలు మాకు దొరికాయి. సో మీ మిసెస్ మీద మర్డర్ అటెంప్ట్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది తెలియాలంటే రేపు మీరు ఆఫీస్కి రాక తప్పదు. రేపు మార్నింగ్ 10:30, ఓకే? వదినా, టీ తీసుకో. థ్యాంక్ యూ. అన్నయ్య ఎక్కడ వదినా, కనిపించట్లేదు? నేను చూడలేదు నందిని, బయటికి వెళ్ళినట్టున్నారు. అన్నయ్య దేని గురించో కొంచెం కంగారు పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకా దేని గురించి అయ్యుంటుంది? మొన్న రాత్రి నా మీద జరిగిన దాడి గురించి అయ్యుంటుంది. నిజమే, ప్రేమగా గుడికి తీసుకెళ్తే అలా జరిగేసరికి అన్నయ్య బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు. నాకు మాత్రం ఇప్పటికీ తలుచుకుంటే భయంగానే ఉంది. చుట్టూ చీకటి, అరిచినా ఎవరికీ వినిపించని ప్లేస్ అది. అక్కడ ఒంటరిగా ఉన్న నా మీద వాడెంత దారుణంగా దాడి చేశాడంటే, సమయానికి పోలీసులు రాకపోతే ఖచ్చితంగా నన్ను చంపేసేవాడే. ముందు నన్ను చంపాలని చూశారు, ఇప్పుడు నిన్ను చంపాలని చూస్తున్నారు. అసలు ఎవరు వదిన వాళ్ళు? అదే అర్థం కావడం లేదు. ఎక్కడికెళ్ళావన్నయ్యా? టీ తీసుకునిరానా? ఏమొద్దమ్మా. సావిత్రి, రేపొద్దుయం మనిద్దరం ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకండి? కొత్తగా ఏసీపీ ఒకడొచ్చాడు, అతనేది ఎంక్వైరీ చేయాలంట. ఎంక్వైరీనా? దేని గురించి అన్నయ్యా? మొన్న మీ వదిన మీద అటాక్ జరిగింది కదా, దాని గురించి. ఎంక్వైరీ చేయటానికి మనమేం కంప్లైంట్ ఇవ్వలేదుగా. కంప్లైంట్ ఇవ్వకపోయినా మళ్ళాగా మరొకరి మీద అలాంటి దాడి జరగకూడదని ముందు జాగ్రత్త అంట. కొత్తగా ఈ ఏసీపీ ఎవరన్నయ్యా? నిన్నొచ్చెళ్ళారు కదా, వాళ్లే. నిన్నొచ్చారా? ఎవరు? నువ్వు ఎవరు అని అడిగావుగా, వాళ్ళు. వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళని చెప్పావు కదా. అందరికీ తెలిస్తే మీరు అనవసరంగా టెన్షన్ పడతారని అలా చెప్పాను. మరి ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళాక మళ్ళీ స్టేషన్కి ఎందుకంట? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ ఏసీపీ చాలా ఎక్కువ చేస్తున్నాడు. నేను అవసరం లేదు అంటున్నా దాని ఇష్టానికి తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. నేనంటే ఏంటో అతనికి ఇంకా అర్థమైనట్టు లేదు. చెప్తాను, మరీ ఎక్కువ చేస్తే అప్పుడు ఆ ఏసీపీ సంగతి చెప్తాను. వచ్చిన వాళ్ళు పోలీసులా? అన్నయ్య నాకు ఆ విషయం చెప్పలేదు వదినా. ఆ ఏసీపీ వాళ్ళని నేను చూశాను. మనం వద్దన్నా ఆ ఏసీపీ కేసు గురించి విచారిస్తున్నాడంటే ఓ రకంగా మంచిదే అనిపిస్తోంది.
ఆ ఏసీపీ ఎవరో గాని బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. ఈ రోజుల్లో కేసు పెట్టాలని స్టేషన్ల చుట్టూ తిరిగితేనే పట్టించుకోరు. అలాంటిది వద్దన్నా విచారణ జరిపిస్తున్నాడు అంటే చాలా మంచి ఆఫీసర్ అన్నమాట. నిజమే నందిని. మీ అన్నయ్య ఇంటి పరువుకి భయపడి కేసు వద్దు అనుకున్నా కొత్తగా వచ్చిన ఏసీపీ అసలు మాట వినేలా లేడు. అన్నయ్య మాట కాదనిలేక కామ్గా ఉన్నాం కానీ నిన్ను చంపాలని చూసిన వాణ్ణి అలా వదిలేస్తే ఎలా వదినా? ఆ ఏసీపీ వాణ్ణంత సులభంగా వదిలేలా లేడులే. పోనీలే వదినా, అది ఒక రకంగా మంచిదే. మనల్ని చంపాలని చూస్తుంది ఎవరో తెలిసిపోతుంది. లేదంటే క్షణక్షణం ఎవరికేమవుతుందో అనుకుంటూ ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతాం? త్వరగా వాడెవడో తెలిస్తే బావుంటుంది. తెలిసిపోతుందిలే వదినా. సరే, రేపు మాతో పాటు నువ్వు స్టేషన్కి రా. నేనెందుకులే వదినా? నువ్వు తోడుగా వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే, అలాగే వెళ్దాంలే. ఒకసారి ఇంటికొచ్చి వెళ్లారు అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు రమ్మన్నట్టు? వెళ్తే తెలుస్తుందిగా. ఉమ్. వైజయంతి, సార్, వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశాను సార్, ఆన్ ద వే అన్నారు. వెయిటింగ్ చేయాలంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కదూ? బట్ ఆ ఓపికను అలవాటు చేసుకుంటే జీవితంలో చాలా టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు. ఎస్ సార్. మీ మిస్సెస్? నేనే సార్. నా పేరు సావిత్రి. సావిత్రి? ఆ, నైస్ నేమ్. ఈ అమ్మాయి మా వారి చెల్లెలు, పేరు నందిని. ఏంటి బాగా నర్వస్గా ఫీల్ అవుతున్నట్టున్నారు? బీ కూల్. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవీ ఉండవు. ఆ రోజు, అదే మీ మీద అటాక్ జరిగిన రోజు ఏం జరిగిందో చెప్పగలరా? నేను అయినా గుడికి వెళ్ళాం. తిరిగొస్తుంటే
ఓకే, మీ మీద అటాక్ చేసిన హంతకుణ్ణి మీరు గుర్తుపట్టగలరా? ఇతనే సార్, ఇతనే చంపాలని చూసింది, ఇతనే